చాలా ఏజ్డ్ ట్రైబల్ పీపుల్ ఇల్లు. ఇప్పుడు చూడండి అవ్వ ఇవేవో అమ్ముతుంది, చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా చాలా పెద్దవాళ్ళు. అవ్వా ఎంత ఎంత ఇది, ఎంత ఇది, దీని పేరు అమ్మా ఏంటిది? ఇటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ ఒడిస్సా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఒడిస్సాకి వెళ్తున్నాను. ఒడిస్సాలో అతిపెద్ద సంత జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాను. జస్ట్ 1 స్టెప్ గైస్. అటు సైడ్ నుంచి వచ్చాం మనము. అది వచ్చేసి ఆంధ్ర బార్డర్. ఈ ఆర్చ్ ఉంది కదా, ఇది ఈ మూమెంట్ ఇక్కడ నుంచి ఒడిస్సా బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు ఒడిస్సా. సో ప్రజెంట్ మనం ఆంధ్ర బార్డర్ క్రాస్ చేసి ఒడిస్సా బార్డర్లోకి వచ్చాము. ఒడిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఫస్ట్ విలేజ్ వచ్చేసి చట్వా. యాక్చువల్గా మనం ఏంటంటే అరకు వ్యాలీ నుంచి చట్వాకి ఆటోలు దొరుకుతాయి. ఇందాక మనం వచ్చిన ఆటో. సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆటో మరి పాడు అనే ఆ విలేజ్కి వెళ్ళాలి. అక్కడైతే ట్రైబల్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో వెళ్ళిపోదాం. ఇది ఒడిస్సాలోనే ఫస్ట్ విలేజ్. ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా. అందరికీ హాయ్. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఒడిస్సాలోని పాడువా సంతలో ఉన్నాను. ఇది పూర్తిగా ఆదివాసుల సంత అండి. ఇది ఒడిస్సా స్టేట్లోనే జరిగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ మార్కెట్. సో అరకు నుంచి ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఆదివాసుల సంత అనేది చాలా చాలా బాగుంది. నేనంతా మొత్తం చూశాను, మీకు కూడా చూపిస్తాను. సో నేనైతే చాలా విషయాలు, చాలా కొత్త రకాల వస్తువులు అయితే దొరుకుతున్నాయి. ఈ ఒడిస్సా కొండల్లోనూ లోయల్లోనూ ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ప్రతి గురువారము వాళ్ళు పండించినటువంటి కాయగూరలు కావచ్చు, వివిధ రకాల అడవుల్లో దొరికేటువంటి అటవిక ఉత్పత్తులు కావచ్చు, వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కూడా ఈ పాడువా సంతకైతే తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈ సంత అనేది ప్రతి గురువారం జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే చాలా కొత్త వస్తువులను అయితే చూశాను. నేచర్లో దొరికేటివి కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్న వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు ఒడిస్సాలో ఈ పాడువా సంత చూసి మతిపోయింది నాకు. సో అంత బాగుంది సంత. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. సంతలోకి వెళ్ళిపోదాం. ఈ సంతకైతే భరత్ నేను ఇద్దరం వచ్చామండి. ఇక్కడ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, సో ఇదంతా కూడా ఒడియా మాట్లాడతారు. సో భరత్ సమృద్ధిగా మాట్లాడతాడు ఒడియా. అవ్వ తిందంట, తినవా? ఇది వచ్చేసి తోటకూర. అవ్వ వచ్చేసి 20 రూపాయలకి 6 కట్టలు అమ్ముతుంది. 20 రూపీస్కి 6 కట్టలు. వద్దులే పెట్టుకో. ఆవిడ ఏజ్ నాకు తెలిసి అమ్మ ఏజ్ ఎంత? 90 ఇయర్స్ ఉంటాయి. వయసు 90 సంవత్సరాలు ఉంటాయా? బోరోస్ తర్ బోరోస్ కోట్లా ఎంతంట తెలీదు అంటుంది. తెలీదా? బాబోయ్, ఆవిడ వయసు ఎంత యాక్టివ్గా ఉంది తెలుసా? అందరిని అడిగి మరీ అమ్ముతుంది. ఇదేంటో తెలియదు కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది. సో ఇదేంటి అన్నది కనుక్కుందాం. అమ్మా ఇదేంటిది? ఇదేంటి? కొడయా అంటే ఏంటి? 20. దీని పేరేంటమ్మా? పేరు కొరముగా అని పిలుస్తారంట. ఇది పచ్చి కూరగాయల లాగా ఉంటుంది. సో 10 రూపాయలు అంట ఈ బండిల్ మొత్తం. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో అది. సో నేనైతే ఈ దుంప చూసానండి. ఈ దుంప నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అమ్మా ఇదేంటిది? వరం కందానా? నాగ దుంప అని పిలుస్తారంట. ఏంటిది? ఈ దుంప మొత్తం 50 రూపాయల? 150. సో ఇది నాగలి దుంప అని పిలుస్తారంట తెలుగులో. ఇది మొత్తం దుంప మొత్తం 50 రూపీస్. ఫస్ట్ టైం చూసాను అబ్బా నేను ఈ రెండు. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఒక పెద్ద సైజు వేరు లాగా ఉంది అది. అంటే బంగాళదుంప పెద్దగా ఉంటుంది కదా, అలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి చాలా చిన్న టమాటాలు, దేశీ టమాటాలు అని పిలుస్తారంట వీటిని. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ లో దీన్ని బేజా అని పిలుస్తారంట. ఈ టమాటాలు మొత్తం అంతా కూడా 20 రూపీస్కి ఇస్తారంట. చాలా చిన్న టమాటాలు, చాలా బాగుంది. ఉప్పు బాగుంటుందంట, ఎక్కువ పుల్లగా ఉంటాయంట, పల్పీగా ఉంటాయంట. తినేసారా? మా ఎంత ఇది? ఎంత డబ్బులు? ఎంత? 50 రూపాయలా? ఇది మొత్తం 50 రూపాయలా? 60 రూపాయలు అంటున్నారు. 60 రూపాయలు అంటున్నారా? 20 లాగా. ఓకే.
అవ్వ నేను తెలుగు మాట్లాడుతుంటే నవ్వుతుంది. తెలుగు రాదమ్మా? ఇక్కడ చూడండి ధాన్యాలు అయితే ఉన్నాయి. అమ్మా ఇవేంటివి ఇవి? ఇవి అలసందలమ్మా. ఎంత ఇది? ఇది వచ్చేసి 100. ఇది పెద్ద కప్ వచ్చేసి 100 రూపాయలు. చిన్నది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి 50 రూపీస్ అంట. అన్నీ అంతేనమ్మా? ఇక్కడ వచ్చేసి ముల్లంగి అనుకుంటా. అమ్మా ఎంత ఇది? ఎంత రేట్? డబ్బులు ఎంత? 50 రూపాయలా? 20 రూపాయా? 20 రూపాయలా? ఇది 20 రూపాయలా ఈ కట్ట మొత్తం? ఇదిగోండి గాయస్, ఇది ముల్లంగి వైట్. ఇది కట్ట మొత్తం 20 రూపాయలు అంట. ఇదమ్మా ఇది ఇది కూడా 20 రూపాయలేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిలగడ దుంప. ఇది కూడా 20 రూపాయలు అంట. చూడండి, నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదని నేను ఎంత అని అడిగితే ఆవిడ లోపల నుంచి కరెన్సీ నోటు తీసి చూపిస్తుంది. 20 రూపాయలు అంట ఇది. అమ్మ దీని పేరేంటి? దీని పేరేంటి? దీని పేరు పేరు దీని పేరు కర్రల పెండలం అని పిలుస్తారంట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ 2-3 సార్లు తిన్నాను, చాలా బాగుంటుంది. కానీ నాకు దాని పేరు తెలియట్లేదు. అమ్మా ఎంత ఇది? బంగాళదుంప ఎంత? 50 రూపాయలా? బంగాళదుంప ఇది ఉంది కదా, ఈ గ్రూప్ మొత్తం 50 రూపీస్ అంట. ఇదెంతమ్మా? 20 రూపాయలా? ఇది వచ్చేసి 20 రూపీస్ అంట. ఇదమ్మా ఇక్కడ చిన్న టమాటో ఉంది కదా, ఇది మొత్తమా? ఎంతమ్మా? ఇది ఉంది కదా, ఈ దేశీ టమాటో మొత్తం అంతా కూడా ఈ బుట్ట మొత్తం 200 రూపీస్ అంట. పెద్ద సైజు పంపుకిన్ ఇంచుమించు నా సైజు ఉంది. ఎంతమ్మా? పట్లని సోయే 100 అంట. ఈ పంపుకిన్ వచ్చేసి 100 రూపీస్ అంట. బార్గెన్ చేయొచ్చు అన్న, బార్గెన్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి కాల్చిన ఎండు చేపలు. అవ్వా ఎంత ఇది? ఎంత ఇది బుట్ట? అమౌంట్ 100 రూపాయలు నాకు తీసి చూపిస్తుంది చూడండి. అమ్మో ఎంత క్లెవరు. ఈ బుట్ట మొత్తం కాల్చిన ఎండు చేపలు 100 రూపాయలు అంట. నాకు అర్థం కావట్లేదని ఆవిడ డబ్బులు తీసి చూపిస్తుంది. అవ్వా థ్యాంక్స్ అవ్వా. ఇక్కడ చూడండి, అవ్వ మొత్తం పచ్చిమిర్చి అమ్ముతుంది. అమ్మా ఎంత పచ్చిమిర్చి? 20యా? ఇది మొత్తం 20 రూపాయలా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ సంత లోపల ఇంకా కొన్ని అరుదైన వస్తువులు అవి దొరుకుతాయంట. సో చూడ్డానికి వెళ్తున్నాము. గోపాల్ వలస సువాగొత్తికి అవ్వా ఏ ఊరు? గోపాల్ వలస. తెలుగు తెలుసా మీకు? తెలుస్తాను కానీ ఒక్కొక్కటి వస్తుంది, కొంచెం వస్తుంది తెలుగు. ఏం కొన్నారు అవ్వ సంతలో? అవ్వ సంతలో డబ్బులు లేవా? ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా ఇవి దేశీ టమాటాలు, బీన్స్, చిల్లీ ఇవన్నీ ఉన్నాయంట. ఈ గ్రూప్ అంటే ఈ కుప్ప మొత్తం 20 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. చూడండి అంతా కూడా ఇటు సైడ్ అన్ని చాలా చూడాలి. చాలా ఏజ్డ్ ట్రైబల్ పీపుల్ ఇల్లు. చూడండి నన్ను ఫోటో నన్ను వీడియో అడుగుతుంది. ఇవ్వండి మట్టి పాత్రలు అవి అమ్ముతున్నారు అవ్వ వాళ్ళు. అవ్వా ఎంత ఇది? ఇదెంత? ఇదెంత? డబ్బులు ఎంత అవ్వా? 30 రూపాయలమ్మా. ఇవన్నీ అంతేనా? ఏది తీసుకున్నా 30 రూపాయలేనా? ఇది 30యా? ఇది 50యా? ఇది 40యా?
30, 40. 30, 40, 50 రూపాయలు అన్నీ మధ్య మధ్యలోనే ఉన్నాయి. అది 20. అది 20 అమ్మా. అది దేనికమ్మా అది? ఇది సామాన్లు పెట్టుకుంటారు కదా. ఓకే. ఇక్కడ చూడండి మట్టి పాత్రలు, ఆ మట్టితో చేసినవన్నీ అమ్ముతున్నారు. వీళ్ళంతా కూడా ఆదివాసులు. ఇక్కడ చూడండి మొత్తం మట్టి పాత్రలు. ఇది చూడండి, ఇది 20 రూపాయలు అంట. ఏమా ఇది 20యా? 10 రూపాయలా? ఇది 10 రూపాయలు, 10 రూపీస్ అంట. ఇది 10 రూపాయలు, అది వచ్చేసి 20 పెద్దది. అన్ని మట్టి పాత్రలు. ఇటు సైడ్ అంతా కూడా మొత్తం మట్టి పాత్రలే. అమ్మా ఎంత అది? ఎంత డబ్బులు ఎంత? 100 రూపాయలా? 100, 120యా? గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెదురు చేప. ఇది తయారు చేయడానికి చాలా టైం పడుతుందంట. హ్యాండ్ తోటి తయారు చేస్తారు. వెదురుని ఎండబెట్టి దాన్ని చీల్చి ఇలా తయారు చేస్తారు చేపలాగా. ఇది చాలా చాలా డిజైన్ తోటి వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇది వచ్చేసి 200 రూపీస్. ఇంత కష్టపడి చేస్తారు పాపము. చూడండి మెజర్మెంట్, స్కేల్ మెజర్మెంట్ అంతే. ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి చేపలు పట్టే బుట్టలంట. ఈ బుట్టలకు రంధ్రాలు ఉన్నాయి కదా, వీటితో వాటర్లో కనుక ముంచితే సో వాటర్ అంతా మొత్తం బయట వెళ్ళిపోతే చేపలు అనేటివి మిగులుతాయి. చూడండి ఎంత టెక్నాలజీయో. చూడండి అందరూ కూడా మొత్తం వెజిటేబుల్స్. ఇక్కడ కొండ కోణంలో నివసించేటువంటి ఆదివాసులు వీళ్ళంతా. ఇక్కడ టమాటో అయితే చాలా చాలా బాగున్నాయి. అమ్మా టమాటో ఎంత? ఎంత డబ్బులు ఎంత? 50యా? ఓ 50 రూపీస్ అంట టమాటో. బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి టమాటో. దుంప అమ్మా ఎంత? అవి ఎంత? 20 రూపాయలా? మొత్తం అంతా ఒక్కొక్కటి 20 రూపాయలా? మొత్తం అందరూ కూడా ఇక్కడ పాపం ఆదివాసులు. చూడండి నీట్గా పెట్టుకున్నారు షాప్. చాలా చాలా పెద్దవాళ్ళు. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి హల్దీ, పసుపు అంట. చాలా కొంచెం బాగుంది స్మెల్ అది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ కలర్ తోటి హల్దీ. అమ్మా ఎంతది? డబ్బులు ఎంత? ఆ కప్ ఉంది కదా, అది చిన్న కప్ ఉంది కదా, ఆ కప్ వచ్చేసి 10 రూపీస్ అంట. ఇదంతా కూడా పాపం చూడండి, అవ్వ ఎంత ఏజ్లో ఈ సంతలో వచ్చి పాపం అవ్వ కూరగాయలు అమ్ముతుంది. అవ్వ అదెంత అవ్వ? ఎంతంట? 20 రూపాయలా? మొత్తం అంతా కూడా ఇట్లాంటివి అంతా కూడా 20 రూపీస్ అంట. అమ్మా ఇదేంటిది? అవును. ఒక్కటి అంతా 20యా? ఒక్కొక్కటి 20యా? మొత్తం 20యా? ఒక వాటా అన్న. ఇదేంటమ్మా ఇది? అది కూడా మట్టే. ఇది కూడా మట్టే. గన్ పౌడర్ అనుకున్నా నేను. గన్ పౌడర్ కాదు, మట్టి. యాక్చువల్ చూడండి, ఇది మట్టి అంటండి. ఇది మెరుస్తుంది. ఇది దేనికి వాడతారమ్మా? అది ఇది కలిపి కాదన్యా, అది వేరే కానీ ఇది వేరే కానీ. అదేంటమ్మా? అది సున్నమా? అది అదెంత? అది అంతా వాటర్, అది కూడా 20. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. సో దండలు, గొలుసులు, దువ్వాన్లు అన్నీ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్సే. చూడండి ఇక్కడ చాలా పెద్దవాళ్ళు. సో అంతా ఏజ్ అయిపోయిన వాళ్ళు అందరూ, చాలామంది పెద్దవాళ్ళని చూశాను నేను ఇక్కడ. సో ఈ సంతకు వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద సంత అంటే ఆల్మోస్ట్ అటు 1/2 కిలోమీటర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా 1/2 కిలోమీటర్ ఉంది. అంత పెద్ద సంత. సో ఈ సంతలో దొరకని వస్తువులు లేవు, ఇంకా ఉన్నాయి చూపించేటివి. ప్లీజ్ వెయిట్. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం. యాపిల్, గ్రేప్, ఎంత. ఆ పెద్ద ఆవిడ వెజిటేబుల్స్ అమ్ముతుంది పాపము.
అవ్వా ఎంత ఎంత ఇది ఇది బంగాళాదుంప ఎంత డబ్బులు ఎంత అర్థం కావట్లేదు అది వచ్చి 40 రూపాయలు అంట. అక్కడ చూడండి ఇందాక మనం కలిసాం కదా అవ్వ, నేను అమ్మడం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అని చెప్తుందంట మాకు. నా జీవితంలో ఇంత పెద్ద దుంపని చూడడం ఇదే మొట్టమొదటిసారి. ఆల్మోస్ట్ 5 కిలోల దుంప. ఈ దుంప పేరేంటి భరత్? నాగలి దుంప. ఈ దుంప వచ్చేసి నాగలి దుంప అని పిలుస్తారంట. చాలా బరువు ఉంది. లేదు తాత అమ్మా ఏంటిది అదేంటి నాకు అర్థం కావట్లేదే. ఇది వచ్చేసి కర్డ్. ఇక్కడ లస్సీ లాగా తాగుతారంట, కొంచెం కారం పొడి వేసుకొని తాగుతారు. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. బాగుంది, కాకపోతే కొంచెం పుల్లగా ఉంది. కారం వేయటం తోటి కొంచెం ఫ్లేవర్ వచ్చింది. ఎంతంట? 10 రూపాయలు. ఇక్కడ చూడండి ఇవిడైతే లస్సీ అమ్ముతుంది. ఇది వచ్చేసి నెయ్యి, ప్యూర్ నెయ్యి. కానీ ఇక్కడ పాపం వీళ్ళకి బాటిల్స్ అవి దొరకవు కదా, అందుకని ఇందులో వేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి అవ్వ ఇవేవో అమ్ముతుంది, చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పుట్టగొడుగులు అంట. ఇవి ఎండబెట్టిన పుట్టగొడుగులు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎండు చేప కాదండి, ఇది వెదురు ఉంటుంది కదా వెదురు. సో ఆ వెదురు దగ్గర వెదురు కొమ్ములను పిలుస్తారంట. ఇది ఇక్కడ ఇష్టంగా తింటారంట ఎండబెట్టుకొని. అమ్మా ఎంత ఇది? ఎంతది? అదెంత? అది 50, ఇది 100. ఇది 50, ఇది 100. ఓకే. అవ్వా ఎంత డబ్బులు ఎంత అవ్వా? కోడే అంటే 20. ఓకే. ఎంతవా అది? కుప్ప 20 రూపాయలా? గైస్ కోళ్ళ పుట్టు చూడండి ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా విచిత్రంగా ఉంది. వెదురుతోటి తయారు చేస్తున్నారు ఈ కోళ్ళ పుట్టుని. దీనికి పైన షీల్డ్. ఇది చూడండి తల బయట పెట్టేస్తుంది, పారిపోవడానికి రెడీగా ఉంది, ప్లాన్ వేస్తుంది స్కెచ్. గాయస్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఫిషింగ్ నెట్స్. ఇక్కడ మీకు ఆపోజిట్లో ఒక లేక్ కనిపిస్తుంది కదా, దాన్ని వచ్చేసి పాడువా లేక్ అని పిలుస్తారంట. ఆ లేక్ ఏదైతే ఉందో ఆ లేక్లో ఇవన్నీ కూడా ఫిషింగ్ నెట్స్, చేపలు పట్టడానికి వాడతారు. ఒక్కొక్కటి 2-3 వేలు అంట. ఇది సైజు, లెంత్. సో చేపలు పట్టే కెపాసిటీ దాన్ని బేస్ చేసుకొని ఇదైతే డిజైన్ చేయడం జరుగుతుందంట. ఈ సంతలో ఇది ఒక అట్రాక్షన్. చూడండి ఇవి వచ్చేసి పెద్ద వలలు, చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పడతాయి. ఈ సంతలో కొనుగోలు చేసే అతి ముఖ్యమైన వస్తువుల్లో ఈ చేప వలలు కూడా ఒకటి. సో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. సో ఇది పాడువా సంత ఓవర్ వ్యూ. సో నేనైతే సంతను తెగ ఎంజాయ్ చేశాను. చాలామంది ఆదివాసుల్ని, ట్రైబ్స్ అందరినీ కూడా చూశాను. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళు అడవుల్లోంచి తీసుకొచ్చేటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే వాళ్ళు పండించేటువంటి సిరిధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే. అండ్ బయట మనం మార్కెట్లలో దొరికేటువంటి ప్రైజెస్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో అదొకటి ఇది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక ఈ సంతకి, ఇది గురువారం రోజు జరుగుతుంది. ఆంధ్ర నుంచి ఒడిస్సా వస్తేనే మనం ఈ సంతను అయితే చూడగలం. ఎవ్రీ థర్స్డే అయితే ఇది ఉంటుంది. సో మీరు ఫస్ట్ అక్కడ నుంచి చట్వా రావాలి. అరకు నుంచి చట్వా వచ్చిన తర్వాత చట్వాలో మళ్ళీ ఆటో మారి ఇక్కడికి పాడువా రావాలి. పాడువా అనేది ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది. సో ఇది ప్రతి థర్స్డే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియో కలుస్తాను మిమ్మల్ని అందరినీ. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.